ఇప్పుడు రీసెంట్ గా ధర్మస్థలి మీద అదే చాలా పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది. విన్నారా దాని గురించి? చూసారా? వందల కొద్ది సవాళ్ళు బయటపడుతున్నాయి, చిన్న పిల్లలు ఉన్నాయి. అదే చెప్తున్నాను, మళ్ళీ మెట్లు కడగాలి కదా, మెట్లు కడిగే టైం రాలేదేమో అని చెప్పేసి. అది చేసిందంతా కూడా క్రైస్తవుడు కాదు, లేకపోతే ఇంకోటి కాదు. అక్కడ తెలిసిందే కదా, ఇంకా ఆ సరౌండింగ్స్ లో వెళ్ళి. మరి ఏంటి హిందూ ధర్మం ఏంటి? నేను ఒకటి చెప్తానండి, ఎవరి ధర్మాల్లో ఎవరి రాంగ్స్ ఉంటాయి, కానీ ధర్మం రాంగ్ అవ్వదు. చేసే మీలాంటోడు నాలాంటోడు పర్సన్స్ రాంగ్ ఉంటారు. ఇస్లాం ఈజ్ రాంగ్, క్రిస్టియానిటీ రాంగ్ కాదు, ఇవేమి రాంగ్ కాదు. దాంట్లో ఒక పర్సన్ ని చేసేదానికి మొత్తం రిలీజియన్ ని అంటగట్టడం అన్నది తప్పు. నేను రీసెంట్ గా నిన్న మొన్న నన్ను ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో ట్యాగ్ చేసేస్తున్నారు. ఒక ముస్లిం మహిళకి వాళ్ళ హస్బెండ్ ఏదో లేదంట, వదిలేసి వెళ్ళిపోయాడంట, మావయ్య నన్ను రమ్మంటున్నాడు అది అని చెప్పేసి ఆవిడ ఓపెన్ గా చెప్తుంది. ఓకే, దాన్ని మీ ఇస్లాంలో అలవాటే కదా, మొగుడు పోతే అలా చేసుకోవడము, ఒక బ్రదర్ చనిపోతే ఇంకో బ్రదర్ని చేసుకోవడం. అంటే నేను ఒక మాట చెప్తాను, ఎక్కడా కూడా అలా రిలేషన్స్ వాల్యూస్ లేకుండా ఎక్కడా ఉండవు. ఇప్పుడు ఆ మనిషి తప్పు చేశాడు, వాళ్ళ మామయ్య ఏదో తప్పు చేశాడు, ఆ మామయ్య మిస్టేక్ కానీ రిలీజియన్ తప్పు అవ్వదు కదా. ఇప్పుడు ఒక బ్రదర్ వైఫ్ చచ్చిపోతే బ్రదరు వేరే బ్రదర్ని చేసుకోమంటున్నారంటే ఆవిడకి పిల్లలు ఏదో ఉంటారండి, ఆవిడకి అండేంటి తోడేంటి. ఇప్పుడు అదే ఒక ఇద్దరు సిస్టర్స్ ఉండి ఒక వైఫ్ చనిపోతే అదిగో వాళ్ళ చెల్లుంది చేసుకోవచ్చు కదా అంటారు. సేమ్ థింగ్ జెంట్ కి ఇదైనప్పుడు ఫీమేల్స్ కి ఎందుకు అవ్వకూడదు? ఇస్లాం లో నేను చెప్తున్నాను కదా, అందరూ ఇస్లాం లో ఒక మనిషి 6 భార్యలు 7 భార్యలు ఓన్లీ 4. అది కూడా ఇప్పుడు ఇఫ్ ఫస్ట్ వైఫ్ ఈజ్ ఓకే, యూ హ్యావ్ ద స్టామినా, మీరు ఫైనాన్షియల్లీ ఎకనామికల్లీ మీరు చెయ్యగలిగితే అది ఎక్కడ చేసుకోవాల్సిందే అని రూల్ లేదు.